మా రిలేటివ్స్‌లో ఒకళ్ళకి ఈ మధ్య పసర్తిత్తులో రాళ్ళు అంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అని చెప్పి స్క్రీనింగ్‌లో డయాగ్నోసిస్ అయింది. నెక్స్ట్ వాళ్ళేమి చేయొచ్చు? సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఈ రోజుల్లో చాలా కామన్ ప్రాబ్లం అండి. అందరికీ చాలా మందికి చూస్తున్నాము. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకళ్ళకి నొప్పితో ప్రాబ్లమ్స్‌తో వస్తున్నారు. సో నొప్పితో ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళలో బెటర్ ట్రీట్మెంట్ ఏంటి అంటే గాల్ బ్లాడర్ సర్జరీ. ఈ రోజుల్లో లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ చేసి దానికి ట్రీట్మెంట్ అందించడం బెటర్. నేను అనుకోకుండా బయటపడి అని అల్ట్రాసౌండ్ చేయించుకున్నాను, హెల్త్ స్క్రీనింగ్ చేయించుకున్నాను, దాంట్లో కనిపించినాయి అని వస్తున్నారు కొంతమంది. సో వాళ్ళలో ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఇస్ రెగ్యులర్ చెకప్స్, సంవత్సరానికి ఒకసారి అల్ట్రాసౌండ్ ఒకటి, రక్త పరీక్షలు ఒకటి చూసుకుంటూ వెళ్ళడం. ఎప్పుడు ఆ సైజు పెరుగుతున్నా దానివల్ల ప్రాబ్లం వస్తుంది అనుకున్నా దెన్ మనం అగైన్ వీ హ్యావ్ టు ఆపరేట్. సర్జరీ అయితే అప్పుడైనా చేయాల్సి వస్తుంది. సో ఈ నొప్పి లేని వాళ్ళకు కూడా నా సలహా ఏంటంటే బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్, హార్ట్లో స్టెంట్స్ ఉండి ఇటువంటి పీపుల్కి ఒకవేళ వాళ్ళకి నొప్పి లేకపోయినా మేము ఈ రోజుల్లో సర్జరీ అడ్వైస్ చేస్తున్నాం. ఎందుకు అంటే వాళ్ళ క్రూషియల్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పేషెంట్ స్టెంట్ వేయించుకొని ఉన్నారు, ఆ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఆ క్రూషియల్ టైంలో గాల్ బ్లాడర్ స్టోన్ వెళ్ళి కాంప్లికేట్ చేయడం వల్ల సర్జరీ కూడా రిస్కీ అవుతుంది. సో అందుకని ముందుగానే దానికి వైద్యం చేయించుకోవడం ఇస్ బెటర్.